హాయ్ లక్ష్మి, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏయ్ నువ్వా? ఏంటే ఇన్నాళ్ళకి వచ్చావు? బాగున్నావా? రారా కూర్చో. బాగున్నానే. లక్ష్మి, నువ్వు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి నాకు. అవునా? సరే, ఏంటో చెప్పి ఆ సహాయం చేసి పెడతాను. నేను ఈ మధ్య ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదటనే. తెలిసే. తనకి యుఎస్ లోనో ఎక్కడో జాబ్ అని కూడా చెప్పావు. ఆ అబ్బాయేనా? అవునే, ఆ అబ్బాయే. పాపం నా కోసం తెలుగు రాకపోయినా సరే కష్టపడి ప్రేమ లేఖ రాశాడే. నేనేమో చదువుదామా అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ మీడియమే కదా, తెలుగు రాయటం కానీ చదవటం కానీ నాకు అస్సలు చేత కాదు. అందుకనే ఆ ఉత్తరం చదివి పెడతావని నీ దగ్గరికి వచ్చాను. కొంచెం ఆ ఉత్తరం చదివి పెట్టే ప్లీజ్. కానీ మీ ఇద్దరిది పర్సనల్ ప్రేమ లేక నేను చదివితే బాగోదేమోనే. ఫ్రెండ్వే కదా, నాకే అభ్యంతరం లేదు. ప్లీజే కొంచెం చదివి పెట్టే. ఇదిగో ఆ లెటర్ తీసుకొచ్చాను, చదువు పెట్టే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే, చదివి పెడతా. ఏదే లెటర్ ఇటువు. ఓ నా పేతమ్మ అంటే ఓ నా ప్రియతమ అయి ఉండొచ్చు. నిన్ను చూడగానే నాకు ఆకాశంలో తిరిగే కుక్కలా కనిపించావు. అంటే బహుశా ఆకాశంలో తిరిగే చుక్క అయి ఉండొచ్చు. నీ చిరునవ్వును చూడగానే నా ముడ్డులో గుంతలు కలిగాయి. అంటే నీ నవ్వు చూడగానే నా మదిలో గిలిగింతలు అయ్యుండొచ్చు. నువ్వు అలిగి బండమూతి పట్టకుంటే నేను ఏమి పోవాలి? మేబీ నువ్వు అలిగి బుంగమూతి అయ్యుండొచ్చు. బుంగమూతి అయ్యుండొచ్చు. తంబలంతో మీ ఇంటికి వచ్చి అడుగుతా పిల్లి శపథం. తాంబూలాలతో మీ ఇంటికి వచ్చి అడుగుతా పెళ్లి సంబంధం అయి ఉండొచ్చు. నీతో జీతం నాకు ఎంతో ఆదాయం, నీతో జీవితం నాకెంతో ఆనందం అయ్యి ఉండొచ్చు. తెలుగు ఏడిసినట్టు ఉంది. కర్మరా బాబు. ఇట్లు నీ బంగారం, ఇట్లు నీ బంగారం. తీయనే బాగా రాశాడు మీ వాడు. తెలుగు రాకపోయినా సరే నా కోసం ఎంత చక్కగా రాశాడో కదే. నేనంటే ఎంత ప్రేమో.